హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మన గుండెకాయ కొట్టుకున్నంతసేపు మనకి ప్రాణం ఉంది. గుండెకాయకి ఏమన్నా ఇబ్బంది వస్తే మాత్రం శరీరం అంతా కూడా ఇబ్బంది పడుతుందన్న విషయం తెలుసు. ఒకప్పుడు హార్ట్ సర్జరీ అంటే చాలా కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్. ఒక పెద్ద అసలు కోత కోసి గుండెని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చాలా కాంప్లెక్స్ అని భయపడేవారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే రోబోటిక్ సర్జరీ కూడా హార్ట్‌కి చాలా అవలీలగా అలవోకగా చేస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే ఈ ఎక్స్‌పర్టీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 50 సర్జరీస్ రోబోటిక్ హార్ట్ సర్జరీస్ కంప్లీట్ చేసి చాలామంది ఇతర హార్ట్ సర్జన్స్‌కి ప్రాక్టర్‌గా గైడెన్స్ ఇస్తూ రోబోటిక్ సర్జరీ ఎలా చేయాలో ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ హరీష్ బాదామి గారు. రోబోటిక్ హార్ట్ సర్జన్ ఫ్రమ్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రస్తుతం మనతో ఉండడం మనందరికీ అదృష్టం. లెట్స్ టాక్ టు హిమ్ ఆల్ అబౌట్ హార్ట్ సర్జరీ. నమస్కారం అండి. నమస్తే. సార్, చాలా ఫండమెంటల్ డౌట్. హార్ట్ సర్జరీస్లో ఓపెన్ హార్ట్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్మెంట్, బైపాస్ ఇలా రకరకాలు వింటూ ఉంటాం. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్సెస్ బ్రీఫ్లీ? ఓకే. సో హార్ట్‌లో బేసికలీ మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. దీంట్లో ఏంటంటే హార్ట్‌కి రక్తం సప్లై చేసేకి బ్లడ్ వెసల్స్ ఉంటాయి. బ్లడ్ వెసల్స్ అంటే అవి పైప్స్ లాంటివి. సో దాంట్లో రక్తం ఫ్లో అయ్యి గుండెకి రక్తం సప్లై అవుతాయి. సో దాంట్లో బ్లాక్ ఉన్నప్పుడు మేము దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని అంటాం. ఇంకొకటి నెక్స్ట్ ప్రాబ్లమ్ వాల్వ్ సర్జరీస్ అని మీరు కామన్‌గా వినుంటారు. దాంట్లో ఏంటంటే గుండెలో 4 చేంబర్స్ అని ఉంటాయి. 4 రూమ్స్ లాగా అనుకోండి. ఈచ్ రూమ్ మధ్యలో ఒక డోర్ అనేది ఉంటుంది. ఆ డోర్ అనేది మన వాల్వ్స్ అంటాం. అలా గుండెలో 4 వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని వాల్వ్ ఐదర్ రిపేర్ చేయగలము, లేకపోతే దాన్ని రీప్లేస్ చేయాలి. సో ఇది వాల్వ్ ప్రాబ్లమ్స్. సో కామన్గా మీరు వినింటారు మైట్రల్ వాల్వ్ అంటాము, అయోర్టిక్ వాల్వ్. ఈ 2 వాల్వ్స్ అనేది కామన్గా ప్రాబ్లమ్స్లో ఉంటాయి. సో ఇవన్నీ మనకి బైపాస్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీ అంటే మీకు చెప్పినట్టు బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం అంటే పైప్స్లో ప్రాబ్లం ఉంటాయి కదా, దాన్ని ఆ బ్లాక్స్ని మేము క్లియర్ చేస్తాం. ఆల్టర్నేట్ రూట్స్ ఇచ్చేస్తాం. ఈ 2 కాకుండా థర్డ్ ప్రాబ్లం చెప్తాము, కంజనైటల్ డిఫెక్ట్స్ అంటాం. అంటే పుట్టుకతో ఉన్న డిఫెక్ట్స్. ఐదర్ హోల్స్ అని ఉంటాయి, అంటే 4 చేంబర్ మధ్యలో గోడలు ఉంటాయి. సో ఆ గోడలు డిఫెక్ట్స్ ఉంటాయి అనుకోండి, దాంట్లో వాల్వ్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం. సో ఇది పుట్టుకతో ఉంటాయి. ఇది థర్డ్ గ్రూప్ ఆఫ్ సర్జరీ. సో కామన్గా అడల్ట్స్లో చూడడం ఐదర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ కానీ, వాల్వ్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఈ పుట్టుకతో ఉన్న ప్రాబ్లమ్స్. సో బిఫోర్ వి ప్రొసీడ్ ఇన్ టు దిస్ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ సార్, రోబోటిక్ సర్జరీ అన్నది ఇప్పుడు ఈ టావీ ఇలాంటివన్నీ వచ్చేసాయి కదా. ఈ ఈ ఇంటర్వెన్షన్స్ వచ్చాక కూడా సర్జరీ ఆవశ్యకత పెరుగుతోందా ఇంకా జనంలో? డెఫినెట్లీ అండి. చూడండి, అవన్నీ పర్క్యూటీనియస్ టెక్నిక్స్ అంటారు. దే హ్యావ్ దేర్ ఓన్ ప్లేస్. సో దే హ్యావ్ దేర్ సర్టన్ ఇండికేషన్. అంటే ఇలాంటి కండిషన్స్లో మాత్రం చేయగలం. ఇప్పుడు స్టెంట్స్ వచ్చినాయి, మల్టీవెజల్ స్టెంటింగ్ అవుతుంది. కార్డియాలజీ కూడా ఎలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో, కార్డియాక్ సర్జరీలో కూడా అలానే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఇట్స్ వర్కింగ్ టుగెదర్ సమ్వేర్. మీకు అర్థమైందా? సో వాట్ ఈస్ బెస్ట్ టు ద పేషెంట్ అనేది. సో మీరు అడిగింది డౌట్ ఈజ్ అ వెరీ కరెక్ట్ డౌట్. ఈవెన్ నేను కార్డియాక్ సర్జరీ 20 years బ్యాక్ చేసినప్పుడు ద పీపుల్ యూస్ టు సే దట్ కార్డియాక్ సర్జరీ విల్ డై అని. సో టుడే వీఆర్ సిట్టింగ్ ఈచ్ అదర్. నౌ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ స్టిల్ వీఆర్ డూయింగ్. It's very, very fascinating, sir. Frankly, all hats off to all the cardiac surgeons, especially robotic cardiac surgeons like you, sir. Thank you. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఈ సర్జరీస్ అన్నీ మనం చెప్పినవన్నీ కూడా అన్నీ బాగా ఇన్వేజివ్గా ఉంటాయా? అంటే మనకి కోత లేకుండా కుదరదంటారా? లేక రోబోటిక్ సర్జరీతో దాన్ని మినిమలీ ఇన్వేజివ్ చేసి మొదలు పెట్టామా? ఎట్లాగా? సో ఈ అన్ని సర్జరీస్ అనేది మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్లో పాసిబుల్. సో మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్లో కూడా స్పెక్ట్రమ్ ఉంది. నార్మల్ గేమ్ ఒక 2.5 to 3 inch కట్టిస్తాము చెస్ట్ బోన్స్ మధ్యలో విదౌట్ కటింగ్ ఎనీ బోన్స్. రిబ్ కేజ్ మధ్యలోకి వస్తారు కదా? లేదండి, అది కన్వెన్షనల్ అంటాం. ఓకే. సో దీంట్లో మినిమల్ ఇన్వేజివ్ నార్మల్ డైరెక్ట్ విజన్లో చేయడం ఏంటంటే రైట్ సైడ్ ఆర్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ మేము కట్ చేస్తాం. ఒక 2.5-3 inches కోతలో ఉంటుంది. సో దాని అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ సర్జరీ. మీకు ఎండోస్కోపిక్ అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ లాప్రోస్కోపిక్ అంటాం కదా, అదే కార్డియాక్ సర్జరీలో ఎండోస్కోపిక్. సో లాస్ట్ మోస్ట్ అడ్వాన్స్ ఫార్మ్ ఇస్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. దీంట్లో ఏం కట్ ఉండదు, జస్ట్ డిఫరెంట్ పోర్ట్స్ వేస్తాం, 3 to 4 పోర్ట్స్ వేసి సర్జన్ అనేది సెపరేట్గా కన్సోల్లో కూర్చొని ఈ ఆపరేషన్ అనేది చేస్తాం. మామూలుగా ఏదైనా పెట్టాల్సినవి ఉంటే లోపల మెటీరియల్స్ ఏమన్నా ఈ చిన్న కీ హోల్స్ చేసినప్పుడు అది ఎలా వెళ్తుంది లోపలికి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో వీ హ్యావ్ స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ దీనికోసం. స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ చిన్న హోల్స్ చేస్తాము, సెపరేట్ పోర్ట్స్ అంటాము.
ఇన్సర్ట్ చేస్తాము, దాన్ని రోబోటిక్ ఆర్మ్స్కి కనెక్ట్ చేస్తాము. ఓహో! సో జస్ట్ మన హ్యూమన్ ఆర్మ్స్ లాగా రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. ఆ ఆర్మ్స్కి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అని కనెక్ట్ చేసి ఈ పోర్ట్స్ త్రూ ఇన్సర్ట్ చేసి, సో దీస్ ఆర్ మినియేచర్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ ఏంటంటే వీ హ్యావ్ అ సెపరేట్ కెమెరా. ఇప్పుడు దట్ కెమెరా గోస్ ఇన్సైడ్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్, అంటే నేను పర్సనల్గా పేషెంట్ చెస్ట్ లోపల వెళ్ళి చూస్తుంటే ఎంత అక్యూరసీ ఏంటంటే ఈ రోబోట్లో 10 times మ్యాగ్నిఫికేషన్, అంటే నా కళ్ళు చూసే దానికన్నా 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. ప్రెసిషన్ కూడా బెటర్గా ఉంటుందా సో డెఫినెట్లీ ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ ఎందుకు అక్యురసీ, కనబడడం అనేది చాలా క్లారిటీ ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ ఫిజియోలాజికల్ ట్రెమర్ అంటాము, అవంతా రోబోట్ అనేది నిగేట్ చేస్తుంది. ఇట్ విల్ నల్లిఫై ఇట్. సో మూమెంట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రెసిషన్ అనేది ఇంక్రీజ్డ్ ఉంటుంది. చాలా అంటే తలుచుకుంటే మరి నేను అంటే ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి రోబోటిక్ సర్జరీ వర్సెస్ కన్వెన్షనల్ సర్జరీ ఒక్కసారి డిఫరెన్సెస్ చెప్దాం సార్. రోబోటిక్ సర్జరీ అంటే సర్జన్ ఒక మెషిన్ మీద కూర్చుని ఆపరేట్ చేస్తారు, అంతే కదా సార్? రోబోటిక్ సర్జరీ అంటే. అండ్ కన్వెన్షనల్ సర్జరీ అంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ పేషెంట్ బాడీ మీద డైరెక్ట్గా ఇన్సిషన్ చేసి తీస్తారు. సో న్యాచురలీ సార్ రోబోటిక్ సర్జరీలో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు హౌ కెన్ సర్జన్ టేక్ కాల్? సో చూడండి, ఎనీ సర్జరీ, ఎనీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ హ్యాస్ కన్వర్షన్ రేట్. కన్వర్షన్ అంటే సమ్ సిచ్యువేషన్స్, ఆపరేషన్ డ్యూరింగ్ ఆపరేషన్ ఏదైనా బ్లీడింగ్ కానీ, ఏదైనా హీమోడైనమిక్స్ అంటే బీపీ అనేది స్టేబుల్ లేదనుకోండి, దేర్ ఆర్ ఛాన్సెస్ ఇట్ విల్ బీ అరౌండ్ 2 to 3%. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే ఆ ప్రొసీజర్ అనేది అబాండన్ చేసి ఓపెన్ చేసి చేస్తాము. అది మినిమల్ ఇన్వేసివ్. సో వెన్ అ పర్సన్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ మినిమల్ ఇన్వేసివ్, దే గో టు రోబోటిక్. ఈ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే ఇఫ్ సమ్ సిచ్యువేషన్ అరైజెస్, దెన్ వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ మినిమల్ ఇన్వేసివ్. ఓకే, స్టిల్ అవాయిడ్ కటింగ్ ద చెస్ట్ బోన్. అది. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పేషెంట్ పారామీటర్స్లో సార్ మీ ఎక్స్పీరియన్స్లో విచ్ ఇస్ ద సేఫెస్ట్ అంటే చూడండి, ఐ టెల్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రికవరీ, ద పేషెంట్ ట్రామా, ఎనీ సర్జికల్ ఇన్సిషన్ అంటే సర్జికల్ కట్ చేస్తాం కదండి, అది ప్లాంట్ దెబ్బ తగిలినట్టే. దీంట్లో మేము అనాటమికలీ అంటే బాడీలో స్ట్రక్చర్స్ డిఫరెంట్ ప్లేన్స్ అంటాము, ఆ ప్లేన్స్ని రెస్పెక్ట్ చేస్తూ ప్లాన్ చేసి ఒక కట్ చేస్తాం. కట్ చేసినది దెబ్బ తగిలినట్టే పేషెంట్కి. సో ఆ ట్రామా అనేది ఎంత మినిమైజ్ చేస్తామనుకోండి, రికవరీ ఎంత ఫాస్ట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక పెద్ద కట్ అయితే 10 రోజులు పడితే హీల్ అయ్యేది, ఒక చిన్న ఘాటు పడితే 3-4 డేస్లో హీల్ అవుతుంది. సో సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దీని నుంచి ఏమవుతుందంటే రిస్క్ అనేది తగ్గుతుంది. ఎలా, ఇప్పుడు డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉంటుంది. మీరు యంగ్ ఫీమేల్స్ నా దగ్గరకు వస్తారు, పుట్టుకతో ఉన్న డిఫెక్ట్స్ కానీ, వాల్ రీప్లేస్మెంట్స్ కానీ, ఇంకా పెళ్ళి అయ్యి ఉండదు. ఇప్పుడు మన ఇండియాలో మీకు తెలుసు సోషల్ స్టిగ్మా అనేది లేదు, ఆపరేషన్ అయినా లేదు, వీళ్ళు ఆపరేషన్ అయినా దే ఆర్ నాట్ నార్మల్ పర్సన్స్ అనిపిస్తుంది. ఒక ఇన్సిషన్ మీరు చూస్తారు, ఎందరికీ హార్ట్ సర్జరీస్, ఒక షర్ట్ వేసుకున్నా ఇది వేసుకున్నా ఇక్కడ కట్ అంటుంది, దే హ్యావ్ ద సోషల్ స్టిగ్మా. సో ఇలాంటి స్టిగ్మా అనేది ఉండదు. ఆపోజిట్ పర్సన్కి మీకు ఆపరేషన్ అయినట్టు కూడా తెలియదు, ఎందుకంటే రికవరీ అంటూ ఫుల్ ఉంటుంది. ఒక స్కార్ నుంచి పీపుల్ విల్ జడ్జ్ దెమ్. అంతే, ఖచ్చితంగా కదా సార్. అండ్ ఆల్సో మీరు అన్నట్టు రికవరీ టైం నాట్ జస్ట్ ఫ్రమ్ స్కార్ పర్స్పెక్టివ్, ఈవెన్ హీలింగ్ టైం విల్ బి బెటర్. సో నాట్ ఓన్లీ ఇట్ విల్ బూస్ట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెన్ ఆ పర్సన్ అనేది పొద్దున్న లేసినాక మిర్రర్లో చూసుకుంటే సమ్వేర్ దో హీ నో హీ హాస్ బీన్ హీల్డ్, సమ్వేర్ ఆ స్కార్ విల్ పుల్ హిమ్ బ్యాక్. దట్ విల్ నాట్ బీ, ఐ డోంట్ నో, అంటే ఇంకా ఇండియాలో ఆ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. బట్ స్లోలీ యాజ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, దట్ ఆల్సో విల్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ చాలా ఫ్యాసినేటింగ్ ఏంటంటే డాక్టర్ గారు, మనకి అంటే ఏదో మోకాలుకో లేకపోతే చేతికో ఇంకేదో ఆపరేషన్ రోబోటిక్ చేస్తే, కానీ గుండెకి ఒక మెషిన్ని ట్రస్ట్ చేయడం అంటే మీకు చాలా పెద్ద రిస్క్. అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ ట్రస్ట్ ఇన్ టు ఇట్. సో మీ ఫస్ట్ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు మీ ఎమోషన్స్ ఏంటి సార్? చూడండి, ఇట్స్ అ న్యాచురల్ పాత్ ఆఫ్ లెర్నింగ్. ఇంకా ఎవ్రీ ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. సో ఐ వాజ్ రిహర్సింగ్ దోస్ థింగ్స్, వాట్ హ్యాస్ టు బి డన్, ఎలా చేయాలి, హౌ డూ ఐ ట్యాకిల్ ఎనీ కాంప్లికేషన్స్, హౌ డూ ఐ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ పేషెంట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. కన్వెన్షనల్ చేసినా రోబోటిక్ చేసినా ఆ స్ట్రెస్ అనేది ఒక సర్జన్ది ఎవ్రీ పార్ట్ ఆఫ్ జర్నీలో ఉంటుంది, ఎవ్రీ స్టెప్లో ఈ ఫేసెస్. నౌ 50 cases డౌన్ ద లేన్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఇప్పుడు ఎవరైనా వస్తారు నా దగ్గర, సార్ మేము చూస్తాం, నేర్చుకుంటాము, వీ వాంట్ సమ్ గైడెన్స్ అంటే ఐఎమ్ ఇన్ దట్ స్టేజ్. ఇట్స్ ఓన్లీ అ పాత్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎవ్రీ న్యూ థింగ్ విల్ క్రియేట్ దట్ యాంగ్జైటీ, దట్ స్ట్రెస్. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ సమ్వేర్ టు ప్రోగ్రెస్. ఎందుకంటే మీరు యువర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సర్జన్స్. ఆఫ్ కోర్స్ మీరే కావాలని ఎవరైనా వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ సర్జరీస్ కూడా రోబోటిక్స్లో సాధ్యం అని వింటూ ఉంటేనే మతిపోతోంది.
ఎందుకంటే అందరూ పేషెంట్కి ఒక ఎమోషనల్ కంఫర్ట్ కదా, డాక్టర్ పక్కనే ఉన్నారు, పక్కన లేకపోయినా పోనీ మెషిన్ అక్కడ ఉంది అక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, ఐఎమ్ హియర్, డోంట్ వరీ అని చెప్తారు. అది చెప్పే పరిస్థితి లేకుండా ఒక వీడియో కాల్లోనో లేకపోతే ఒక జూమ్లోనో, ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, బట్ సో మీరు చెప్పేది రోబోటిక్ టెలిసర్జరీ గురించి. మేబీ అట్ దిస్ జంక్చర్ మీకు అనిపిస్తుంది సో ఎందుకు ఆ నీడ్, బికాస్ దెర్ ఆర్ సో మెనీ సెంటర్స్, దిస్ వన్ మేబీ 5 years down the lane we didn't have robotic cardiac surgery such this one. అవును. 5 years down the lane that will become a routine. Slowly as people evolve, they feel that sometimes we need this surgeon, we can't travel to this place. Or sometimes you have my colleague or my junior who wants some guidance where they can teach him when he gets stuck in a operation, some difficult steps, or I get stuck in a procedure, I need. So there are more minds working to bring the best out of it. సో ఒక బ్యాకప్ టీం కూడా ఉంటారు కదా సార్ పక్కన ఎప్పుడు అంటే దట్స్ అ ఫన్ బేసిక్ థింగ్ కదా. బేసిక్ మనం ప్రధానికి ఒక షూటింగ్ పెట్టుకుంటేనే మేము బ్యాకప్ పెట్టుకుంటాం, వీళ్ళు లేకపోతే ఎవరు చేస్తారు ఈ ఇంటర్వ్యూ అని. అలాంటిది ఎంత పెద్ద లైఫ్తో రిస్క్ అంటే, అందుకు కూడా గుండె ఆపరేషన్ కదా. సో మీ కెరియర్లో ఈ 50 సర్జరీస్లో మీకు అసలు నిజంగా చుక్కలు చూపించిన కాంప్లికేటెడ్ కేసు ఏంటి సార్? కాంప్లికేటెడ్ కేసు రోబోటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పినట్టు ఇంట్రాకార్డియక్ సర్జరీస్. సో ఎందుకంటే మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి, హార్ట్ని స్టాప్ చేస్తాం. సో హార్ట్ సర్జరీ అనేది ఇట్ షుడ్ బి వెరీ ఫాస్ట్, ఎందుకంటే హార్ట్ స్టాప్ చేయడం అనేది అబ్నార్మల్ థింగ్. We are going away from the normal function of the heart. So we have to stop it. So our stop అనేది మేము అక్యురసీతో చేయాలి. దట్ అక్యురసీ షుడ్ ఆల్సో బి అసోసియేటెడ్ విత్ ఫాస్ట్నెస్, అయినంత వేగంగా చేయాలి. ఎందుకంటే అప్పుడు హార్ట్ స్టాప్ చేసే టైం అనేది తక్కువగా ఉంటుంది. సో మంచిగా రీస్టార్ట్ అవుతుంది, మంచిగా పవర్ ఉంటుంది. సో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి ప్రొలాంగ్డ్ హార్ట్ స్టాప్ చేసి చేయడానికి, కానీ సో అక్యురసీ విత్ టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఇంకొక టైప్ ఆఫ్ సర్జరీ, హార్ట్ సర్జరీ వింటుంటాం సార్, పేస్ మేకర్ పెట్టడం. అది రోబోటిక్స్తో సాధ్యమా? పేస్ మేకర్ ఈజ్ నాట్ ఎ కార్డియాక్ సర్జరీ అండి. ఇట్స్ బేసికలీ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ హార్ట్లో జనరేట్ అవుతాయి. అవి అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు పేస్ మేకర్స్ అది కార్డియాలజిస్ట్ చేస్తారు. కార్డియాలజిస్టే చేస్తారు. ఓకే, మనకి యూ డోంట్ నీడ్ టు. మరి ఎలా ఇన్సర్ట్ చేస్తారు సార్ అది? సో ఒక స్మాల్ పాకెట్ క్రియేట్ చేస్తారు చెస్ట్లో, అది జస్ట్ స్కిన్ కింద ఇన్సర్ట్ చేస్తారు, అంతే తప్ప ఇంకోటి కాదు. ఓకే. సో బట్ సార్ ఇప్పుడు మీరు ప్రాక్టర్గా చాలామందికి యు ఆర్ గైడింగ్ దెమ్. సో రిసెప్టివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి పేషెంట్స్లో, అట్ ద సేమ్ టైమ్ ఇన్ డాక్టర్స్ టు ట్రై అవుట్ రోబోటిక్స్? రిసెప్టివిటీ అంటే మేబీ అరౌండ్ 7-8 years బ్యాక్ నేను మినిమల్ ఇన్వేజివ్ చేసినప్పుడు నాట్ మెనీ పీపుల్ ఈవెన్ న్యూ కార్డియాక్ సర్జరీ మినిమల్ ఇన్వేజివ్ చేయొచ్చు అని. లాస్ట్ 1-2 years నుంచి ఇండియాలో ఎస్పెషలీ దెర్ ఇస్ గ్రోయింగ్ ఇంట్రెస్ట్, అండ్ యంగర్ సర్జన్స్ who are coming, who are interested to take this stress. Basically you have to believe, you have to take that stress, you have to complete a steep learning curve antam. Okay, difficult time untundi, you have to invest yourself, take that stress and learn. So now more and more younger surgeons are getting interested to learn these techniques. And second, patient awareness అనేది ఇప్పుడు మీరు చూస్తే నాట్ మెనీ పీపుల్ నో అబౌట్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ కాదండి, మినిమల్ ఇన్వేజివ్ కూడా పీపుల్కి తెలీదు, ఎస్పెషలీ కార్డియాక్ సర్జరీలో. సో అవేర్నెస్ పెరిగినాక పేషెంట్ హ్యావ్ స్టార్టెడ్ డిమాండింగ్, లేదు మాకు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది, ఇలాంటి సర్జరీ కావాలి అని. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ టైం ఇవన్నీ ప్రోగ్రెస్ కావడానికి. ఇది కొంచెం అఫోర్డబుల్ ఫ్యాక్టర్ అనేది, అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు ఫర్ డెసిషన్. కానీ మేబీ 5 years from now ఇంకా బాగా అందుబాటులోకి వచ్చేసి అన్ని చోట్ల వచ్చేస్తే ఐ బిలీవ్ సో ఈజ్ ద ఎక్విప్మెంట్ అండ్ స్కిల్ రెండు చాలా ప్రెషియస్ కదండి. కరెక్ట్ అండి. ఇట్స్ అ లేబర్ ఇంటెన్సివ్ ప్రొసీజర్ ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఇట్ ఈస్ అ కాస్ట్లీ అఫేర్ ఆల్సో. యూ నీడ్ ఇన్స్టిట్యూట్స్ హూ బిలీవ్ దీస్ థింగ్స్, దే వాంట్ టు ఇన్వెస్ట్ అట్ ద, మీకు తెలుసు ఎవ్రీ కార్పొరేట్ దే వాంట్ ద రిటర్న్స్ బ్యాక్. అవును, definitely. Correct. So it's a healthcare system. Yeah. So it's not a blame game. So the system is like that, you have to get incorporated into it. So they have to invest into it. So initially we had only no Indian made system. Now I am working in a system called as SSI Mantra 3. So it is made by a cardiac surgeon, it's an Indian made. So definitely the cost comes down. Maybe you can tell to 1/3 of the price of the Western systems. At the same time, I want to specify that our precision, our accuracy, our safety, anni unnai. Not that it has come down in cost and
కాంప్రమైజ్డ్ ఆన్ దీస్ థింగ్స్. సో అంటే ఇప్పుడైతే మరి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ మీరనేది ఎస్ఎస్వై మంత్ర. SSI ఎస్ఎస్ఐ I మంత్ర Mantra, అనే ఒక ఇండియన్ మేక్ రోబోటిక్ which is going on in the version 3, third version. థర్డ్ వర్షన్. ఎలా ఉంది సార్ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ విత్ ఎస్ఎస్ఐ మంత్ర? It's excellent అండి. Because I'm a cardiac surgeon and it is developed by a cardiac surgeon. He's more into making the cardiac surgeon more comfortable. We have a range of instruments which are not there even in the other systems. ఓహో! వేరే ఇన్‌స్ట్రుమెంట్స్ వేరే సిస్టమ్స్‌లో లేని ఇన్‌స్ట్రుమెంట్స్ Instruments కూడా మాకున్నాయి. ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. సో ఎవరు రోబోటిక్ సర్జరీకి ఐడియల్ క్యాండిడేట్స్ అవుతారు? సో రోబోటిక్ సర్జరీ అనేది 80 to 90% ఆఫ్ ద పాపులేషన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళలో ఇట్స్ పాసిబుల్. కొన్ని ఫ్యూ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అక్యూట్ అటాక్ వచ్చి అన్‌స్టేబుల్ అంటాం కదా, బీపీ మెయింటైన్ కాకుండా బ్యాడ్ కండిషన్‌లో వస్తారు కదా, హై రిస్క్ తోటి. అలాంటి వాళ్ళ దాంట్లో ఇప్పుడు కూడా కన్వెన్షనల్ సర్జరీ చేయడం బెటర్. బట్ ఎండోస్కోపిక్ ఆర్ మినిమల్లీ ఇన్వేసివ్. సో ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్పర్టీస్ అండి. సర్జరీ ఇస్ అన్ ఆర్ట్. ఈ రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్లో కూడా నేను మినిమల్లీ ఇన్వేసివ్ చేస్తున్నాం. ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ అంటారు. ఇప్పుడు BMI మోర్ దెన్ 35 అంటాం. ఐ హావ్ ఆపరేటెడ్ ఆన్ కేసెస్ హూ ఆర్ అరౌండ్ 125 kgs, 120 kgs. ప్లాన్డ్ సర్జరీస్ రోబోటిక్స్ ద్వారా చేసే సర్జరీస్ ఏమిటి సార్? సో అన్ని చేయొచ్చండి. ఈ కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటాము. అంటే బేసికలీ అన్ని బ్లాక్ అయిపోతాయి. బ్లాక్సెస్ చేయొచ్చు, వాల్వ్ రీప్లేస్మెంట్స్ చేయొచ్చు, పుట్టుకతో ఉన్న డిఫెక్ట్స్ చేయొచ్చు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ కొంచెం మనకి ఆ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎలాంటి మెజర్మెంట్స్ అన్ని వాళ్ళ డేటా అంతా ఫీడ్ చేస్తారు రోబోలో. పేషెంట్ డేటా ఫీడ్ చేయడం ఉండదు. వాళ్ళు అవంతా ఇది చేసి మేము వి డూ ద సర్జరీ. అది సర్జరీ అంతా ఒకసారి చేసాక ఇట్స్ ఫెడ్ ఇన్ టు ద. మీరు టెలి సర్జరీస్ చేశారా సార్? టెలి సర్జరీస్ ఒకసారి చేసినానండి. ఒకసారి. ఎక్కడ సార్ పేషెంట్? పేషెంట్ మన మల్లారెడ్డిలోనే ఉన్నారు, ఆపరేటింగ్ ఫ్రమ్ ఢిల్లీ. వావ్. అండ్ హౌ డిడ్ ఇట్ ఫీల్ సార్? సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అండి. అట్ సమ్వేర్ ఐ ఫెల్ట్, ఇప్పుడు మనం కామన్గా మన ఇంజనీరింగ్ కొలీగ్స్ అన్ని చూస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్. వి యూస్ టు క్రిబ్ అంటే ఏది మా దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సిచ్యువేషన్ రాదు అని అనిపించేది. కానీ ఇప్పుడు చూసినాక సమ్వేర్ ఐ ఫీల్ maybe 5 years down the lane, 10 years down the lane, I may sit in my home and operate the patient. ఆబ్వియస్లీ సార్ ఇప్పుడు ఇది మరీ కీ హోల్తో చిన్న ఇన్సిషన్స్తో అయిపోతుంది కాబట్టి రోబోటిక్ నొప్పి కూడా తెలియదు కదా వాళ్ళకి. తెలీదండి. పెయిన్ అనేది చాలా మేజర్ అడ్వాంటేజ్. పేషెంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్, అదే రికవర్ వెరీ ఫాస్ట్. 95% ఆఫ్ ద పేషెంట్స్ మేము ఆపరేషన్ అని 4 రోజులకి ఇంటికి పంపించేస్తాం. 15 days తర్వాత దే ఆర్ బ్యాక్ టు దేర్ ఆఫీస్, దే ఆర్ బ్యాక్ టు దేర్ రొటీన్ డ్యూటీస్, ఎనీథింగ్, ఈవెన్ హెవీ వర్క్, డ్రైవ్. ఐ హ్యావ్ పేషెంట్స్ 20 days తర్వాత వాళ్ళ ఇంట్లో వద్దంటే కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా ఫాలోఅప్కి వచ్చినారు. అసలు మెడికల్ ఫీల్డ్ ఏంటి సార్ ఇలా అడ్వాన్స్ అయిపోతున్నారు? భారతదేశం ఎలా ఉంది సార్ సర్జరీస్లో? అయ్యో, వీఆర్ వన్ ఆఫ్ ద ఇప్పుడు టాప్ పీపుల్ లీడింగ్ దిస్ వన్. ఇప్పుడు మెడికల్ టూరిజం ఇవన్నీ వింటారు కదా. బికాస్ ద బెస్ట్ థింగ్ ఇస్ మేబీ వీఆర్ డూయింగ్ అట్ 1/3 price in Western countries and such beautiful equipment which is available. ఇప్పుడు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రికవరీ పీరియడ్కి ఉండే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయండి. నవ్ పీపుల్ కమ్ ఎస్పెషలీ ఫర్ రోబోటిక్ మినిమలీ ఇన్వేసివ్ కోసమే మా దగ్గర వస్తారు. 4th day they are going home. We have an excellent support system. The most advanced OT, you name a machine which is related to cardiac surgery, we have it in our అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో వావ్. And we have an hospital management, mana Bhadrareddy garu, Preeti Reddy garu, who are interested, their vision, their interest to support the doctor. నిన్ననే ఐ హ్యాడ్ అ లాంగ్ ఇంటర్వ్యూ విత్ ప్రీతి రెడ్డి గారు అవునా, అట్ హర్ హౌస్. చాలా పెద్ద ఇంటర్వ్యూ అది కూడా 1.5 hours. బట్ వాళ్ళ కమిట్మెంట్ తెలుస్తుంది, ప్యాషన్ ఇన్ మెడిసిన్. అండ్ లేకపోతే అంత ఎక్విప్మెంట్ తీసుకురారు సార్, అంత రిస్క్ తీసుకోరు. సో అదే అంటాను కదండి, ఇట్స్ మెనీ థింగ్స్ షుడ్ కమ్ టుగెదర్ ఫర్ దిస్ వన్. ద హాస్పిటల్ మేనేజ్మెంట్ టు సపోర్ట్ an aggressive surgeon, enthusiastic surgeon, a team he should have who are ready to match his frequency. ఎన్ని చేస్తారు సార్ రోజుకి? ఇన్వేసివ్, మినిమల్ ఇన్వేసివ్, రోబోటిక్ అన్ని కలుపు డైలీ 2 అంటూ చేస్తామండి. Sometimes yesterday only I operated 2 robotic cardiac surgeries. Was it stressful? No, after that level it will not become stressful. Physical stress ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ సర్జన్కి. సో మినిమల్ ఇన్వేసివ్లో అంటే అబ్నార్మల్ పొజిషన్స్లో మేము బెండ్ చేసి అవన్నీ చేయాలి. ఇన్ రోబోటిక్ సర్జరీస్ ఐమ్ జస్ట్ సిట్టింగ్ కంఫర్టబ్లీ, leaning on the chair, chatting to the guy who's sitting next to me, seeing the monitor console and operating it. But that comes after the stage. Right. So this is the advantage. It will increase the life of the surgeon also. సుమన్ టీవీ వ్యూవర్స్కి యువర్ మెసేజ్. వాళ్ళ
ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాక్ డిసీజ్ రాకూడదు ఎవరికి. రాకూడదండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏమంటే అవేర్నెస్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మెనీ పీపుల్ ఆర్ ఫైనాన్షియలీ కేపబుల్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐవ్ సీన్ మెనీ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ దో దే నో ద ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఒకసారి కట్ అయినాక ఇట్ ఇస్ డన్, యూ కాంట్ రివర్స్ ఇట్. అవును, అంతే కదా. సో ఎంతోమంది అవేర్నెస్ లేకుండా ఆప్ట్ చేయరు. కామన్ అపోహ ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే కోతలో మాకు అంత కనబడుతుంది, అంత మంచిగా చేయొచ్చు, దీంట్లో విజిబిలిటీ సరిగ్గా ఉండదు, ఫుల్ కంప్లీట్ వర్క్ చేయరాదు అని కామన్గా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఎస్పెషలీ తెలియకున్నోడు కూడా అన్నీ అడ్వైస్ చేస్తారు. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఏంటంటే ఎంతమంది మిక్స్ చేయించుకుంటారు, లేదు సార్ మేము ఎవరిని చూడలేదు అలా చేయించుకోవడం. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు కంట్రీస్ లైక్ జర్మనీ, యూరోపియన్ కంట్రీస్ పోండి, వెస్టర్న్ కంట్రీస్ పోండి, అరౌండ్ 50 to 75% ఆఫ్ ద హార్ట్ సర్జరీస్ ఆర్ డన్ బై దిస్ టెక్నాలజీ. ఇండియాలో వీఆర్ ఎట్ ఎ వెరీ లో పర్సంటేజ్, ఎంత 10 to 12. అంటే మీరు థింక్ చేయండి వై ఇట్ ఈస్ నాట్ దేర్. ఒకటి కాస్ట్ డెఫినెట్లీ, యూ ఇన్స్టిట్యూషనల్ సెటప్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పేషెంట్ అవేర్నెస్. సో వెన్ I come down to such media to tell is only to spread the awareness. అంటే అపోహలకి మీరు బలి కాకండి. అంటే ఇది తప్పకుండా మెషిన్ ఏదో ఎలా చేస్తుంది, లోపల బాగా కనిపిస్తుందా డాక్టర్ గారికి, ఇలాంటి బేసిక్ డౌట్స్ పెట్టుకోవద్దు. అండ్ కంప్లీట్ వర్క్ అనేది కాదు. అండ్ 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటారు సార్, 12 లక్షలు పెట్టి కారు కొంటారు. ఆ కారు కూడా వేర్ అండ్ టేర్లో 5 ఏళ్లలో పోతుంది. కాబట్టి దానికి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన ఓన్ బాడీకి ఇండియాలో ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉందండి? అది కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు నాకు రాదనుకుంటారు, అవసరం లేదనుకుంటారు, వచ్చినప్పుడు తల మీద వచ్చి భారం పడిపోతుంది. సో ఐ థింక్ ద బెస్ట్ మెసేజ్ సార్, ఇప్పుడు మీ ద్వారా మేము కూడా చెప్తున్నాం, మీరు చెప్పాలని కోరుతున్నాం, అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి కదా. హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్ ఆల్సో, ఎందుకంటే యూ ఆర్ ఆల్సో సమ్వేర్ కాంట్రిబ్యూటింగ్ టు ద పేషెంట్. బికాజ్ ఇప్పుడు నో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ బికాస్ పీపుల్ సీ యూ, they are getting knowledge is definitely benefiting their health. It is not one person's, ade meeku antunnan kada, it's not one person's this one, it's a group of people who work together to spread awareness, be it at the end the benefit goes to the patient. అంతే కదా సార్. హరీష్ బాదామి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఫ్యాసినేటింగ్ థింగ్స్ ఇవాళ నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే రోబోటిక్ సర్జరీ చాలా సేఫ్ ఆప్షన్. కార్డియాక్ రోబోటిక్ సర్జరీస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో డాక్టర్ హరీష్ గారు ఉన్నారు, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్లో. అండ్ అక్కడ చాలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ, అద్భుతమైన సపోర్ట్ స్టాఫ్ తోటి అలవోకగా అవలీలగా గుండెకాయకి సర్జరీ చేయించుకుని ఆపరేషన్ అయిన కొన్ని రోజులకే రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి బహుశా 10-15 రోజుల్లో నార్మల్ లైఫ్కి తిరిగి రావడం అంటే అది చాలా పెద్ద రెవల్యూషన్ ఇన్ హెల్త్ కేర్ అని చెప్పాలి. సో డెఫినెట్లీ మరిన్ని మీకు సలహాలకు సూచనలు కావాలంటే మీరు డాక్టర్ గారిని నేరుగా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.